విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన రెండు కుటుంబాలు. నల్గొండ ప్రజలు మానవత్వానికి మరోసారి నిదర్శనంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో వరుసగా 277వ మరియు 278వ నేత్రదానాలు నిర్వహించబడ్డాయి. మొదటి ఘటనలో ఆర్జాలపై ఐడిఏ ప్రాంతానికి చెందిన 60 సంవత్సరాల వయసు గల దంతాల సీతయ్య ఉదయం 4:20 స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యుల సమ్మతితో ఉదయం 11 గంటలకు నేత్రదానం చేయించబడినది. రెండవ ఘటనలో హిందూపూర్ ఓల్డ్ సిటీ ఏరియాకు చెందిన 35 సంవత్సరాల వయసు గల పెరిక నాగార్జున ఉదయం 6 గంటలకు మృతి చెందారు. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు మహోన్నత నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం 1:30కి నేత్రదానానికి అంగీకరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ సమన్వయకర్త చంద్రశేఖర్ చిరునమల మాట్లాడుతూ, తమ ప్రియమైన వారి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని నేత్రదానానికి అంగీకరించిన ఈ రెండు కుటుంబాలు నిజంగా అభినందనీయులని, వారి ఈ మహానుభావత్వం అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు 9948143299 సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఒకరి నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగు, ఇదే నిజమైన అమరత్వం అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ తెలిపారు. నేత్రదాత కుటుంబ సభ్యులకు ఐ డొనేషన్ సెంటర్ టీం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.